ఇది సార్ నా బ్రాండ్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ అయితే వీడియో లైక్ కొట్టి ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ లైక్ అ స్లాప్ ఇన్ ద ఫేస్. I think to that extent I really want to congratulate you, Prashant. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. Not just for the film, it's also for you teaching a lesson to everyone in the industry. 25 ఏళ్ల కుర్రోడు రా, వెళ్ళి వితౌట్ షుగర్ నాకు. Apart from making a producer a very rich man, and I really want to once again thank you from the entire industry side. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఈ సినిమా కొంతమంది కుట్రబన్ని తక్కువ టాకీసులు ఇవ్వడం జరిగింది. నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడకు. మనిషి నాకు బుద్ధి, జ్ఞానం, సీమునెత్తురు, రోషం, పౌరుషం, మనం అభిమానం ఉండాలయ్యా. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. హనుమాన్ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మండుతుంది, ఏడ మండుతుంది. అండ్ ఈరోజు హనుమాన్ జపాన్, కొరియా, చైనా ఈ ప్లేసెస్ నుంచి ఈ సినిమా మాకు కావాలి, ఇక్కడ మేము రిలీజ్ చేస్తామని అంటున్నారంటే దట్స్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ రాజమౌళి గారు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. చాలా త్వరగా మీరు ఆస్కార్ తీసుకొచ్చేయండి సార్, చాలా వెయిట్ చేస్తున్నాం. మా మీద ఏక వాళ్ళదంతే, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, ఎవరైనా మమ్మల్ని టచ్ చేయలేరు, అంతే. కష్టం. బాలకృష్ణ సినిమా మాత్రం డెఫినెట్ గా ఒక న్యూ జానర్ ఫిల్మ్ దట్ ఇప్పటివరకు తెలుగు సినిమా చూడని జానర్ చేస్తాం. వెరీ గుడ్, నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. చూడని జానర్ చేస్తాం నమ్మకం అయితే ఉంది. ఆల్రెడీ రాశారట కదా, కథ కూడా రాశారు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తా. కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్, ఒక ఫారిన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు. మొహమాటానికి కూడా మొహం చూడడానికి ఇష్టపడ్డు. అంత గొప్ప రెస్పెక్ట్ మనం అంటే. అవకాశం ఉన్నట్టు 4-5 సార్లు పోలీసు చంపేసేవాడు కూడా. చాలా చిన్నగా మొదలవచ్చు. ఇంతడు ఎలాగైతే ఎంత పెద్ద ఆయన అవ్వగలరో మా సినిమా కూడా ఆ రేంజ్కి వెళ్తుందని మేము నమ్ముతున్నాం. ఏంటి అది గారు, ఎంత పని జరిగింది. మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. ఎంటర్టైన్ అవుతారన్న గ్యారంటీ నాది. నేను చెప్తా. నేనా సార్? రా, నీతో పని ఉంది సార్. అయినా కొడుకుని చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.